జూబ్లీస్ నియోజకవర్గంలో ఎర్రగడ్డలో గురువారం ఇంటింటి ప్రచారం చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును కాంగ్రెస్ హామీల మోసంపై నిలదీస్తున్న ఒక వృద్ధురాలు రెండేళ్లు ఏం చేసిండ్రని ఓటెయ్యాలే అని జూపల్లి కృష్ణారావు మంత్రి జూబ్లీస్ ప్రచారంలోకి ఒక ఏరియాకు పోయిందంట. ఆ ఏరియాకు పోతే ఒక ముసలావాడు చూస్తున్నాం మనము. ఆమె ఏమడుగుతుందంట అంటే రెండేళ్లు మీరు ఏం చేసిర్రు, మీకు ఎందుకు ఓటేయాలంటుందట. చక్కగా రెండేళ్ళు మీరు ఏం చేసిర్రు, ఏమి ఎలగబెట్టిర్రు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్కి మీకు ఏం చూసి ఓటేయాలి నాయన అని స్వయంగా ఒక ముసలవ్వ మంత్రి జూపల్లి కృష్ణారావునే ప్రశ్నించిన వైనం. జూబ్లీ హిల్స్ లో జూపల్లిని నిలదీసిన వృద్ధురాలు. నాకు ఇన్ని ఒక్కలేదు చాలు నేను ఇచ్చేటట్టు నాకు అంతే ఇవాళ ఇష్టం పెట్టాలి కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు చేసినాక రాదు, వాగ్దానం చేసి ఇప్పటి వరకు 500 రూపాయలు ఎక్కువ పైసలు తక్కువ కాదు. కాకపోతే తిరిగి అవి రాసుకొని వాటిని మరణిస్తుంది. ఇక్కడ ఎవరో చేయకపోయింది, అందుకనే అది చేసే పని. దీంతో పాటుగా గ్రామాల్లో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు కరెంటు కట్టాల్సుకోకుండా 200 కరెంటు ఫ్రీగా డబుల్ కూడా ఇందిరమ్మ ఇల్లు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లు వేస్తుంది? మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ, 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం విన్నారా? మహాభారతం విన్నారా? అవును, మా సగం అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అభాగన గట్టిగా మాట్లాడి చనిపోయి వేరు ఏం మాట్లాడుతున్నారు అశ్వత్థామ అట్లా ఇవాళ నాయకులు సగం మాట్లాడుతుంటే అదే విధానం అనుకుంటారు. వాట్సాప్ పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి గీతాలు ఇచ్చి లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది ఈ పెద్దమ్మ ప్రశ్నలకు జవాబిచ్చే దమ్ముందా? ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 100% వాస్తవం, ఇది 100% వాస్తవం. ఈ పెద్ద మనిషి మాట్లాడుతున్న మాటకు, ఈ పెద్ద మనిషి అడిగిన ప్రశ్నకు మొత్తం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన నాయకులు ఒక్కరైనా ఈ ముసలామెకు, ఈ పెద్ద మనిషికి సమాధానం చెప్పేందుకు ఉందా? ఈ క్వశ్చన్కి మీ పెద్ద మనిషి అడుగుతున్న ఒక్క క్వశ్చన్కైనా సమాధానం చెప్పే దమ్ము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కుందా అని అడుగుతున్నారు. తెల్ల ముఖం వేసుకొని పోయిండాడికి జూపల్లి కృష్ణారావు గారు ఏం సమాధానం చెప్పలేక. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.